పూరా లోకల్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఏంటంటే ప్రతి ఇంట్లో 3 బిడ్డల్ని కనండి, మీ జాతిని కాపాడుకోండి అని ఒక వ్యాఖ్య చేశారు. మీరు చెప్పిన పాయింట్కి ఆయన చెప్పిన పాయింట్కి ఎక్కడో ఇంటర్ లింక్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మీరు అసలైన మైనారిటీస్ అన్నారు, ఈయన 3 బిడ్డల్ని కనమన్నారు. అంటే దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మతతత్వంగా చూస్తారా, లేకపోతే మైనారిటీస్గా జాతిని కాపాడుకోవడానికా, లేకపోతే ఏ విధంగా ఆయన వ్యాఖ్య చేశారని మీరు అనుకుంటారు? మోహన్ భగవత్జీ యాక్చువల్గా ఆయన మాట్లాడింది అంటే దేశహితం గురించే మాట్లాడాడు, నేషనల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడు. హిందూ ముస్లిం మాట్లాడలేదు ఆయన. కానీ దానిపైన పిచ్చి పిచ్చిగా అందరూ మామూలు రచ్చ నడుస్తలే, రోజు పెద్ద రచ్చ నడుస్తుంది, రోజుకొని రాజకీయం చేశారు దాన్ని. ఆయన సోషల్ సైంటిస్టులు ముఖ్యంగా ఈ పాపులేషన్ స్టడీస్ ఉంటాయి. పాపులేషన్ స్టడీస్ అనేది ఒక సబ్జెక్ట్. ఇది చేసే ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదల పెరుగుదల వీటి మీద స్టడీస్ ఉన్నాయి. ఈ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఎక్కడైనా సరే మీ యొక్క టిఎఫ్ఆర్ రేట్, టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటాం, మీ సంతాన ఉత్పత్తి రేటు ఇది కనుక ప్రతి కపుల్, ప్రతి జంటకు 2.1 బేబీ ఉంటే రీప్లేస్మెంట్ అంటారు కదా, అంటే చచ్చేవాళ్ళు పుట్టేవాళ్ళు, రీప్లేస్మెంట్ అంటే చచ్చేవాళ్ళు చావచ్చినప్పుడు సరిగ్గా పుట్టేవాళ్ళు కూడా అంతే ఉన్నారు అనుకోండి. 10 మంది చస్తే 10 మంది పుట్టారు అనుకోండి. జనాభాలో తేడా ఉండదు కదా, పెరగడము తగ్గడము ఉండదు. ఇది కాపాడుతుంది కనుక ఈ రీప్లేస్మెంట్ అనేది పర్ఫెక్ట్గా అలాగే ఉండాలి, కొనసాగాలంటే 2.1 ఉండాలి. 2.1 ఒక జంటకు 2 ఉంటారు, లేకపోతే 3 ఉంటారు, కానీ 2.1 మళ్ళీ ఇట్లా పిచ్చి ప్రశ్న ఖచ్చితంగా అట్లా అడుగుతారు కూడా. దాని లెక్క ఏంటి అంటే 2.1 దాని ఏంటంటే సపోజ్ 10 జంటలు ఉన్నాయి, 10 జంటలకు పిల్లలు ఎంతమంది ఉండాలంటే 21 మంది పిల్లలు ఉండాలి. 21 మంది దాన్ని ఒక్క జంటకు లెక్కేసినప్పుడు అట్లా అవుతుంది, 2.1 అవుతుంది. అది కనుక ఇది ఒక లెక్క. ఇది శాస్త్రీయంగా శాస్త్రవేత్తలు, అది కూడా పాపులేషన్ స్టడీస్ చేసేటువంటి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. మోహన్ భగవత్ కొత్తగా చెప్పలేదు, కానీ ఆయన కొత్తగా చెప్పలేదు, శాస్త్రీయ పరంగానే చెప్పినని మీరు అంటున్నాను. బట్ ఇప్పుడున్న ప్రస్తుతం ప్రజల యొక్క ఆర్థిక స్తోమత, వాళ్ళ జీవన శైలి ఇవన్నీ చూసుకుంటే బాగా డబ్బున్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, పేద మధ్యతరగతి వాళ్ళకైతే ప్రాబ్లం అవుతుంది కదా. అంటే ఆయన వర్డ్లో ఏమైందంటే ఇప్పుడు అందరూ అదే ఒకరుంటే చాలు, 2 ఉంటే చాలా, ఎందుకు 10 మంది పిల్లలు ఇది మాట్లాడుతున్నారు. కనుక ఆయన డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు, పిల్లలు కనమని చెప్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఏంది ఆయనదేం పోతుంది, పిల్లలు ఫీజులు ఏడ కట్టాలి, మందులు ఏడ ఇప్పియాలి, ఇవన్నీ కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. ఇలాంటి ఒక సామాన్యంగా ఆలోచించే వాళ్ళందరూ ఇట్లాగే ఆలోచిస్తారు. అందరం కూడా ఈవెన్ ఏమంటాము ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం ఇచ్చే ఇది కూడా తగ్గిపోయినాయి, చేయలేదు ప్రభుత్వము. తర్వాత రిసోర్సెస్ అంటాం, ఏమంటే ప్రకృతి మనకిచ్చే రిసోర్సెస్ కూడా అవి కూడా తగ్గిపోయాయి. జనాభా ఎక్కువైనప్పుడు మనకు అందించలేదు, ప్రకృతి కూడా అందించలేదు. ఇవన్నీ నిజమే, పరిగణలోకి తీసుకుని అట్లా చూస్తే అది నిజం. జనాభా పెరగకూడదు, జనాభా నియంత్రణ జరగాలి, తగ్గాలి, ఎక్కువైతే తగ్గాలి, ఇది వాస్తవం. కానీ ఏమవుతుందంటే ఎప్పుడైతే 2.1 కన్నా మన ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుందో ఆ జాతి అంతరించిపోతుంది. ముఖ్యంగా హిందూ లాంటి మైనారిటీ జాతి, ఒక హిందూ లాంటి మైనారిటీ జాతి ఖచ్చితంగా అంతరించిపోతుంది. ముఖ్యంగా అని కూడా కాదు, ఇక్కడ నువ్వు ఎందుకు ముఖ్యంగా అన్నావు అంటే 2.1 కన్నా హిందూది తక్కువ ఉంది, ఇప్పుడు 1.9 వచ్చింది. ముస్లింది 2.6 ఉంది, 2.5 ఉంది ముస్లింలది. ఏది ఫర్టిలిటీ రేట్ ముస్లింలది కూడా తగ్గింది. అంటే ఒకప్పుడు 5.5, 6.5 అలా ఉండే స్వాతంత్రం వచ్చిన రోజుల్లో. అంటే అది భారతదేశంలో అంటున్నారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా? భారతదేశం సంగతి చెప్తున్నా నేను. ముస్లింలది అక్కడ నుంచి ఇక్కడికి తగ్గింది వాళ్ళకి, ఇప్పుడు 2.6 వరకు వచ్చింది. అంతకుముందు 3.6 ఉండే వాళ్ళది. అట్లనే హిందువులది కూడా అట్లనే తగ్గుతూ వచ్చింది, 1.9 దగ్గర వచ్చింది. అయితే ఫర్టిలిటీ రేట్ తగ్గినంత మాత్రాన జనాభా ఏమవుతుంది అని అంటే ఒక దశకు వృద్ధులు పెరిగిపోతారు, పిల్లలు సంఖ్య తగ్గిపోతుంది. ఒకటి ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది ఆ జాతికి. వెంటనే మనకు 25 ఏళ్ళ తర్వాత ఈ దేశంలో జరిగేది ఏంటంటే వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. మన దేశంలో లక్కీగా ప్రపంచం అంతా చూసినప్పుడు అమెరికా, జర్మనీ, జపాన్, చైనా కూడా, ఈ మధ్య చైనా కూడా అందరికీ కూడా ఈ సమస్య వచ్చింది. ఏది ఫర్టిలిటీ రేటు పడిపోవడం, టిఎఫ్ఆర్ 2.1 కన్నా తగ్గించడం వల్ల 1 చైల్డ్ పాలసీ చైనా తీసుకున్నది, బాగా తగ్గించి ఇప్పుడు ఎంత వచ్చింది, మనకన్నా వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు వాళ్ళకన్నా మనం పెరిగిపోయినాం ఇప్పుడు. అయితే జనాభా తగ్గడం ఒక లెక్క అయితే
నీకేమవుతుందంటే ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది, అంటే వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది, పిల్లల సంఖ్య తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమంటాం, పని చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఉత్పత్తి చేసే దేశ అభివృద్ధి మనుగడకు అది సమస్యగా మారుతుంది. అంటే ఉత్పత్తి చేసే వయసు ఉన్నవాళ్ళు, పని చేసే వయసు ఉన్న వాళ్ళు తగ్గిపోతే దేశం యొక్క సంపద తగ్గిపోతుంది, చాలా కష్టాలు పడిపోతున్నారు. జర్మనీలో 70 ఏళ్ళు వస్తే కూడా రిటైర్మెంట్ ఇస్తలేరు. ఏమి అంటే యువత లేదు, ఫర్టిలిటీ రేట్ పడిపోయింది. నిన్న సౌత్ కొరియా చాలా గొడవ అయింది. నిన్న సౌత్ కొరియాలో 0.7 వాళ్ళ ఫర్టిలిటీ రేట్. వాళ్ళు ఇప్పుడు కావాలంటే కూడా పిల్లలు పుట్టారు వాళ్ళకి ఇంకా. కనుక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఖాళీ అవుతుంది మీకు కొన్ని రోజుల తర్వాత. ఆడ భూమి సౌత్ కొరియా నేను తప్పు చెప్తున్నాను, సౌత్ కొరియా. అక్కడ ఆ ల్యాండ్ మీకు ఫ్రీ దొరుకుతుంది, రేపు మనుషులే ఉండరు అక్కడ. మీకు ప్రపంచం అంతా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇమ్మిగ్రేషన్ సమస్య అనేది ఒకటి వింటున్నాం. వలసలు వచ్చే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ వలస ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తున్నారు, లేకపోతే సౌత్ ఏషియన్ కంట్రీస్, ముస్లిం పాపులేషన్ ఉండే దగ్గర నుంచి వస్తున్నారు వీళ్ళంతా కూడా. ముఖ్యంగా ఇండియాకి ఎక్కువ వస్తారు. ఎందుకు సార్? ఇండియా తక్కువ, ఇంకా అమెరికాకు. ఇప్పుడు లండన్ లో మీరు చూడండి, ఈ మధ్య ఇండియా కూడా ఎక్కువ వస్తున్నారు, మీరు చూస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎందుకు వస్తారు? అక్కడ తినడానికి లేకపోతే ఇక్కడికి వస్తారు కదా. ఎప్పుడైనా పాకిస్తాన్ ఇవన్నీ కూడా అంతే కదా, జనాభా ఎక్కువైపోతే తినడానికి ఉండదు, బాగా అందుకే ఏమంటాము, అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుతుంది కనుక ఫర్టిలిటీ రేటు తగ్గుతుంది. ఎందుకంటే డబ్బు ఉంటుంది, వాడు సుఖంగా ఉంటాడు, పిల్లల్ని కానాడు, లేట్గా పెళ్లి చేసుకుంటాడు, ఒకరితోటి క్లోజ్ చేస్తాడు, ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ పనిచేయనిక మనుషులు లేరు. అమెరికాను రూల్ ఏమన్నా ఇమిగ్రేషన్ ఆపేస్తామని, ఎందుకంటే వాళ్ళకి మనుషులు కావాలి, పనిచేసే మనుషులు కావాలి. కనుక వీళ్ళంతా పనులు అన్నట్టు, వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు రేపు భారత్లో ఒక 25 ఏళ్ల తర్వాత హిందూ పరిస్థితి అలాగే ఉంటుంది. అందుకే ఈ యొక్క రీప్లేస్మెంట్ ఏదైతుందో రేషియో అంటాం, ఈ రేషియో సరిగ్గా 2.1 అనేది అందరికి వర్తిస్తుంది బాలకృష్ణ. నాట్ ఓన్లీ ఫర్ హిందూస్, అందరికి వర్తిస్తుంది, అన్ని మతాల వాళ్ళకి. 2.1 కన్నా తక్కువ ఉన్నవాడు 2.1కు తీసుకురావాలి, పెంచాలి. 2.1 కన్నా ఎక్కువ ఉన్నవాడు తగ్గించాలి. దీని అర్థము తగ్గించమనే కాదు, అందరు ముగ్గురు కనమనే కాదు. ముస్లింలు ఏం చేయాలి, ఒకరిని కనాలి, ఇద్దరిని కనాలి, వాళ్ళు నలుగురు కనే వాళ్ళు ముగ్గురు కనాలి, అంతే. ఇక్కడ ఒక్కరు కనే వాళ్ళు కనీసం ఇద్దరున ముగ్గురున ముగ్గురిని కనాలి. ఇది దీన్ని ఏమంటామంటే దేశహితము అంటాం. మరి మీరు ఇలా చెప్తున్నారు, అటువైపు ఏమో మరి ఇస్లామిక్ సంస్థలు, అటు క్రైస్తవ సంస్థలు ఏమంటున్నాయంటే భారతదేశంలో ముస్లిం జనాభా, క్రైస్తవ జనాభా పెరుగుతుంది కాబట్టి మోహన్ భాగవత్ తెలివిగా వాళ్ళ జాతిని, హిందూ జాతిని కాపాడుకోవడానికి ఇలా వ్యాఖ్యలు చేశారని వాళ్ళు విమర్శిస్తున్నారు. తెలివి ఏం కాదు, ఆయన ఉన్నది సత్యం మాట్లాడేసరికి భయం వేస్తుంది. కానీ ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ జాతి నశించకూడదు అనేది ఒక జనరల్ ప్రిన్సిపల్ ఉంది. ఏ జాతి నశించవద్దు, ముస్లింలు కూడా నశించవద్దు. వాళ్ళు ఉన్నంత వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉన్నంత వీళ్ళు ఉండాలి. కానీ వీళ్ళు తగ్గుతూనే ఉండాలి, ఇంకొకరు పెరుగుతూనే ఉండాలి. జనాభా నిష్పత్తి మారింది అనుకో, మారితే ఏమవుతుంది అంటే కాశ్మీర్ అవుతుంది, నెక్స్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ అవుతుంది, మళ్ళీ ఇంకొకటి. కనుక మొత్తం దేశం అంతా కేరళ కూడా ఇంకొక రాష్ట్రం అవుతుంది, ఇంకో దేశం అవుతుంది. కనుక ఇదే జరిగేదంతా ఇది చరిత్ర చెప్పింది మనకు. నీ కళ్ళ ముందరే నీకు పాకిస్తాన్ పోయింది. ఎందుకు పోయింది మరి? కేవలం 25 నుంచి 30% ముస్లింలు మెజారిటీ ఉంటే ఒక దేశం ఏర్పడ్డది. ఇప్పుడు అంతటా కూడా ఎక్కడైతే 20-25 దాటిందో అక్కడనే గొడవలు ఉన్నాయి, అక్కడనే ప్రమాదం ఉంది. పాత బస్తీలో ప్రమాదం ఉంది, కొత్త బస్తీలో ఎందుకు లేదు? ముస్లింలు లేరా? ఉన్నారు కదా, హ్యాపీగానే ఉంటారు. కానీ కొద్దిగా 30 దాటిందంటే ఇప్పుడు మలక్పేట బాలకృష్ణ నీ కళ్ళ ముందు జరిగింది. ఒకప్పుడు ఇంద్రసేన్ రెడ్డి గెలిచినాడ, లాస్ట్ ఇది అక్కడనే ఇంకా అంతే. తర్వాత ఏమైంది, జనాభా పెరుగుతూ ఉంచి ఇదే 2.6 2.8 పెరుగుతూ ఉంది. హిందువులేమో 1.9 1.8 తగ్గుతూ పోయింది. ఇప్పుడు ఒక్కసారి ముస్లిం ఎంఐఎం గెలిచింది కదా, ఇప్పుడు చస్తే గెలవడు కదా, ఇంకా హిందూ వదిలేసాడు, హిందూ చేతులు ఎత్తేసాడు. ఓల్డ్ సిటీ ఎంపీ సీట్ ఉంది అనుకో, హిందూ ఎట్లా గెలవం, ఏదో లొలి చేస్తాం అంతే, కానీ గెలిచేదైతే లేదు. దేశం అంతా కూడా ఒక్కసారి పాపులేషన్ ఎప్పుడైతే నీకు 70-30 80-20 ఉన్న రోజులు ఏముండదు, 75-25 ప్రాబ్లం వచ్చింది, 70-30 అయింది అనుకో, కథం ఆ నియోజకవర్గం మెల్లగా లాగేసుకుంటా. దేశం అంతా ఇంకా అక్కడ ఎప్పుడు మళ్ళీ హిందూ గెలవాడు, పార్టీ ఏదైనా సరే హిందూ గెలవాడు. ఇదే మెల్లమెల్ల దేశం మొత్తం ఇంప్లిమెంట్ అవుతుంది. అక్కడ డెమోక్రసీ ఉండదు, అక్కడ ఏది ఉండదు, ఎప్పుడు గొడవలు. అక్కడ కరెంట్ బిల్లులు వసూలు కావు, నల్ల బిల్లులు వసూలు కావు, ఆర్థిక సమస్యలు, రోడ్డు వైడనింగ్ రాదు, అక్కడ మెట్రో రైలు అక్కడికి పోదు.
ఇవన్నీ జరుగుతాయి కదా, కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా కొత్తగా. సో అంటే ఈ విషయంలో మీరు మోహన్ భగవత్ ని సమర్థిస్తున్నారు. మోహన్ భగవత్ దేశ హితం కోసం చెప్పారు. హిందువులందరూ రియలైజ్ కావాలి, మీరు ఇంకో బంగ్లాదేశ్ మనం కాకూడదు. కనుక సంతానం విషయంలో మాత్రం మన సుఖం చూసుకోవద్దు, ఈ జాతి సుఖం చూడాలి. కేవలం మనం ఇద్దరు పిల్లలతో క్లోజ్ చేసుకొని బాగా చదివించుకుందాం అనే దాంట్లో కాకుండా కనీసం ఇంకొక చైల్డ్ గురించి తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే హిందూ అనేవాడు ఈ దేశానికి అవసరం, ఈ మట్టికి అవసరం. కనుక ఇంకొక జాతి ఇక్కడ రీప్లేస్ కాకూడదు, హిందువే ఎగ్జిస్ట్ కావాలి. ఇది దేశహితము, సమాజ హితము, ప్రపంచ హితం కూడా. ఎందుకంటే హిందూ ఒక్కడే వసుదైక కుటుంబకం అని అంటాడు, ఇంకెవడు అన్నాడు. కనుక సర్వే జన సుఖినో భవంతు అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. నేనే సుఖంగా ఉండాలని హిందువు ప్రార్థించాడు, కానీ ప్రపంచంలో ఎవడు ఇట్లా ప్రార్థించాడు దేవుణ్ణి. ఎవరిని? అందరూ సుఖంగా ఉండాలి. అందుకే హిందూ జీవనము అనేది ప్రపంచానికే అవసరం అని అంటున్నాను.